శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీం తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అవాప్త సమస్తకాముడు ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత వత్సలుడు ఆశ్రిత రక్షకుడు ఆనందనిలయ నివాసి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఏకదిన బ్రహ్మోత్సవం ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా స్వామి పుష్కరిణీ తీరంలో నడుస్తున్నది. భగవంతుడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమని చెప్పిన రీతిగా స్వామినీ చాసో పుష్కరిణీ చ స్వామి పుష్కరిణి శ్రీవైకుంఠాన్ని పరిత్యజించి స్వామి పుష్కరిణీ తీరంలో నేను ఉంటాను వసిస్తాను అని చెప్పుకున్నారు. రమయా ఆ మహాలక్ష్మితో పాటు శ్రీనివాసుడుగా ఇక్కడ మనకు అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. క్రమంగా సూర్యప్రభ వాహనంలో అలాగే చిన్నశేష వాహనంలో గరుడ వాహనంలో హనుమద్వాహనంలో ఊరేగినటువంటి దేవదేవుడు మలయప్ప స్వామి పుష్కరిణిలో విశేష చక్రస్నానాన్ని జరిపించుకొని ఇప్పుడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తులని అనుగ్రహిస్తూ మందారమూలే మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం మందారమూలే మదనాభిరామం
బింబాధరా పూరిత వేణునాదం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోగోప గోపీజనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం గోకుల పూర్ణచంద్రం కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కల్పకమూరీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు కల్పకమురీతి కడు సుందరుడు కల్పకల్పాంతమందిరుడు ఎల్లలోకముల ఇంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు ఎల్లలోకముల ఇందురుడు అందరి కన్నుల చంద్రుడు మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు
కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాలుగు భుజముల నల్లని వాడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పక వాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వెంకటేశ శ్రీవత్సకౌస్తుభకిరీటలలాటికాభిः కేయూరహారకటకోత్తమకర్ణికాభిः ఉద్దామదామమణినూపురనివిబంధైः భాంతం భవంతమనిమేషముదీక్షిషీయ. స్వామి, శ్రీవత్సంతో కౌస్తుభంతో అద్భుతమైనటువంటి కిరీటంతో లలాటంతో అలంకరించినటువంటి ఆభరణాలతో భుజకీర్తులతో ముత్యాల పేరుతో ముంగురులతో ఆ ఉత్తమమైనటువంటి కర్ణాభరణాలతో ప్రకాశించేటువంటి వనమాలతో మణినూపురాలతో మణి మేఖలతో వెలుగొందేటువంటి ఓ దేవదేవా, నిన్ను రెప్పపాటు లేకుండా నేను దర్శిస్తాను. భాంతం భవంతం అనిమేయముదీక్షిషీయ అని ఆ భగవంతుణ్ణి కురత్తాళ్వాన్లు వేడుకున్న రీతిగా దేవదేవుడు ఈనాడు శ్రీభూ సమేతుడే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కల్పవృక్షం అంటేనే అందరికీ స్మరణలో వచ్చేది అది అన్ని ఫలాలని ఇస్తుంది ఆ వృక్షమని. పంచైతే దేవతరవః మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనమని దేవలోకంలో 5 వృక్షాలుంటాయి. అందులో కల్పవృక్షం అనేది ఒకటి. కల్పయతి కాంక్షిత అనే ఇక్కడ కల్పవృక్షం అంటే కల్పయతి కాంక్షిత అని అంటే ఎవరైతే ఏది అడిగినా కూడా, ఎవరు ఏది అడిగినా కూడా, ఏ వస్తువును అడిగినా కూడా వాళ్లకు క్షణంలోనే ఇచ్చేటువంటి ఒక చెట్టు, ఒక వృక్షం, అదే కల్పవృక్షం. కానీ ఈ చెట్టు పరమపదాన్ని ఇస్తుందా అండి? శ్రీవైకుంఠాన్ని ఇవ్వగలుగుతుందా? కాదు. ఇహలోక సౌఖ్య సాధనాలంతటినీ కూడా ఈ వృక్షం ఇవ్వచ్చు. కానీ శాశ్వతమైనటువంటి పురుషార్థం, ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి ఆ పరమ పురుషార్థాన్ని, పరమపదాన్ని ఇస్తుందా కల్పవృక్షం? ఇవ్వదు కదా. ఆ కల్పవృక్షానికి కూడా అధిపతిని నేనే, ఈ చరాచరముల అన్నీ కూడా నావే అని ఆ చిదచిద్విశిష్టం బ్రహ్మ ఏకమేవ తత్వమనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తెలియజేసే విధంగా భగవంతుడు ఈనాడు ఇటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించాడు. విశేషంగా తిరుమలలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం కాకుండా ఈ ఛానల్ ద్వారా వీక్షించేటువంటి అందరినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. భక్తుల కోలాటాల నడుమ మలయప్ప రథసప్తమి నాడు
కల్పవృక్ష వాహనంలో వాళ్ళు ఏదైతే కోరుకుంటారు, ఏం కోరుకుంటారు? ఇహలోక సౌఖ్యాన్ని కోరుకుంటారా? ఎవ్వరు కోరరు. స్వామి, సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ యొక్క దర్శన భాగ్యం మాకు ఉండేటట్టు నీవు అనుగ్రహించా. ఎల్లప్పుడూ కూడా నీ సేవ చేసుకోవాలి, నీకు మేము కింకరులుగా ఉండాలి అని ఆ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ సూర్యప్రభ వాహనం మొదలుకొని చంద్రప్రభ వాహనం వరకు ఇక్కడే ఉండి ఆ దేవదేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు, భజిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి స్వర్ణ శోభితమైనటువంటి కల్పవృక్షం. ఎన్నో ఫలములు అక్కడ, వివిధమైనటువంటి ఫలములు. కానీ సకల ఫలములకు కూడా అధిపతి భగవంతుడే కదా. సర్వఫలాన్ని ఇచ్చేది సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడినటువంటి శ్రీ వెంకటేశ్వరుడే కదా. ఇక్కడ నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేపి వా మద్భక్తాః ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా అని సాక్షాత్ దేవదేవుడు చెప్పుకున్న రీతిగా ఇక్కడ ఆ భక్తుల యందు నేను ఉంటానున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి ఆభరణాలు, అనర్ఘమైనటువంటి ఆ ఆభరణాలంతా కూడా ధరించి విశేష సుగంధభరితమైనటువంటి పుష్పమాల శోభితుడై ఆ భక్తులందరూ కూడా కర్పూర నీరాజనాల్ని భగవంతుడు సమర్పిస్తూ ఉండగా త్వాం సేవితుం జలజచక్ర గదాశిషార్ంగై తార్క్షేణ సైన్యపతినా అనుచరైస్తథా అన్యైః దేవ్యా శ్రియా సహ వసంతమనంతభోగే భుంజీయ సాంజలిరసారసంకుచితాక్షిపక్ష్మా. ఓ దేవదేవా మలయప్ప స్వామి, నీ యొక్క దర్శనం మాకు ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడుదా మేమందరం కూడా నిన్ను శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమిది పుంసార్పితా విష్ణోహో భక్తిశ్చే నవలక్షణ అన్న రీతిగా నవవిధ భక్తి మార్గముల ద్వారా నిన్ను మేము విశేషంగా సేవించుకుంటాం. స్వామి, అందరూ కూడా నన్ను ఆశ్రయించండి అన్నారు. ఆ సుదర్శన చక్రం, అదే ప్రకారం పాంచజన్యమైనటువంటి శంఖం స్వామి మా యొక్క జన్మ తరించినది ఈనాడు. నీ యొక్క వాహన సేవలను వీక్షించేటువంటి భాగ్యాన్ని మేమందరం కూడా పొంది ఉన్నాం అని అచ్చట ఉన్నటువంటి భక్తులు మాత్రం కాదు, ఆ కల్పవృక్షం కూడా అక్కడ ఎంతో సంతోషంతో తన యొక్క జన్మ ధన్యమైనట్టు భావించుకుంటున్నది. ఎందుకంటే ఆ దేవదేవుడు తనని అధిరోహించి ఇక్కడ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆ స్వామిని మనం ఎల్లప్పుడూ ఆ కైంకర్య నిత్య నిరతై భవదేకభోగై నిత్యై అనుక్షణ నవీన రసార్ద్రభావై నిత్యాభివాంఛిత పరస్పర నీచభావై మద్దేవతై పరిజనై తవ సంగసీయ.
అద్భుతమైనటువంటి ఈ వాహన సేవలో విశేషంగా మనకు ఆ స్వామిని మనమందరం కూడా దర్శించుకుంటున్నాము. అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదధిం శ్రియశ్రియం భక్త జనైక జీవితం సమర్థమాపత్సకమర్థికల్పకం అని యామునాచార్యుల వారు సాక్షాత్తు ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని, వైభవాన్ని అక్కడ కీర్తిస్తూ, ఓ స్వామి అర్థికల్పకమన్నారు. అర్థులకు స్వామి కల్పవృక్షం వంటివాడు. అచింత్య దివ్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయ అమృతోదధిం శ్రియశ్రియం భక్తజనైక జీవితం. స్వామి ఆ ఊహకందనటువంటి అచింత్యమైనటువంటి చింతింపశక్యం కానటువంటి దివ్యమైన అప్రాకృతమైనటువంటి అద్భుత నిత్య యవ్వన స్వభావం అంటే ఆ స్వామివారి యొక్క ఎప్పుడూ నిత్య నూతనంగానే మనకు కనిపిస్తూ ఉంటాడు. మొదటి రూపగుణాలు కలవాడు. అదే ప్రకారం అన్నీ కూడా ఆశ్చర్యకరములన్నమాట. ఇంకొకరు ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడలేరు. ఆ ఊహకందనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి స్వరూప స్వభావాలు స్థిరంగా ఉంటుంది. అదే ప్రకారం నిత్యంగానూ ఉంటుంది. అందువల్ల శ్రియశ్రియం భక్తజనైక జీవితం అన్నారు. ముఖ్యంగా శ్రీకి శ్రీ ఆయన. అదే అమృతమునకు కూడా సముద్రమైనటువంటి వాడు. సిరికి సిరి అయినటువంటి స్వామి. భక్తజనైక జీవితం. ఆ ప్రపన్నజనులు ఎవరైతే ఉంటారో, ఆ భక్తజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ముఖ్యమైనటువంటి జీవనమైన వాడు. సమర్థం. ఆ సమర్థ శబ్దానికి అఘటిత ఘటనా సమర్థుడు అని అర్థం. ఆపత్సకం. అద్భుతమైన విశేషణం అని యామునాచార్యుల వారు ఆపదలో బంధువుగా ఉన్నాడు. ఆపదలో బంధువైన వాడు, స్నేహితుడైనటువంటి ఆ అందరికీ కూడా అర్థించే వాళ్లకు కల్పవృక్షం వంటి వాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని చెప్పి యామునాచార్యుల వారు ఆ గజము, ఆ గజేంద్రుడు ఆనాడు నన్ను కాపాడాడు దేవదేవుడు, ఆయన కైంకర్యం చెయ్యొద్దా, నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థకమలాన్యేవ పదయోర్ అర్పితుం తవ అని ఆ గజేంద్ర ఆళ్వాన్ రక్షించినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ విషయాన్నంతటి కూడా మనం స్మరించుకుంటూ ఎంతో అద్భుతంగా స్వామి చిద్విలాసంతో ఆ శ్రీదేవి భూదేవి సమేతుడే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి భక్తుల కోలాటాల నడుమ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందో బ్రహ్మే దివ్యజానాతే ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతపి విశంతి అన్న రీతిగా ఆ ఆనంద స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడు మనకందరికీ కూడా మన యొక్క జీవితాలలో ఆనందాన్ని నింపాలని ఆ ఏకదిన బ్రహ్మోత్సవాన్ని తిరుమల క్షేత్రంలో జరిపించుకుంటున్నాడు. ఆ విగ్రహ గుణమున్నదే అది అవాంగ్మనస గోచరం. వాక్కులకు మనస్సునకు కూడా అందనటువంటి యోగ్యత కలిగినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం యొక్క గుణములు. అందువల్లే అచింత దివ్య అద్భుత నిత్య యవన. దివ్యమంటే న భూత సంగ సంస్థాన దేహ అస్య పరమాత్మన అన్న రీతిగా అప్రాకృతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహం. ఇది పాంచభౌతికమైనటువంటి శరీరం కాదు అని తెలుసుకోవాలి మనం. అలాగే అద్భుతం అంటే ఒక విస్మయం. విస్మయం అంటే మరి ఎప్పుడూ కూడా అటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూచి ఉండలేం మనం. నా భూతో నా భవిష్యతి అన్న రీతిగా భగవంతుడు అక్కడ వేంచేసి ఉన్నాడు. అలాగే ఆ నిత్యం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది యవ్వన స్వభావం ఎప్పుడైతే అక్కడ శూర్పణఖ రావణంతో చెప్తూ ఉంటుందో, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలం పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ అన్న రీతిగా ఆ శూర్పణఖ రావణునితో చెప్తుంది. ఆ యువకులు రూప సంపద కలవారు, సుకుమారులు, అలాగే మహాబలశాలు, తెల్ల తామరల వంటి విశాలమైనటువంటి నేత్రములు కలవారు, ఆ కృష్ణాజినాన్ని ధరించి ఉన్నవారు, ఆ స్వాభావికమైనటువంటి యవ్వనాన్ని కలిగి ఉన్నారు అని ఆ రామలక్ష్మణుల్ని ఆనాడు స్తోత్రం చెయ్యలేదా? అటువంటి ఆ యవ్వన స్వభావం,
లావణ్యం క్షణే క్షణేయన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా అన్న రీతిగా నిత్య నూతనంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపం. అమృతోదిదిం అప్రమేయ మహోదధి అన్న రీతిగా మనం పరిచ్ఛేదం చేయలేము. ఆ సర్వప్రకారమైనటువంటి భోగ్యత చేత ఒక సముద్రమా అన్నట్టు భగవంతుడు ఏం చేసి ఉన్నాడు. శ్రియశ్రియం, ఆ శ్రీకి కూడా శ్రీ అంటే ఆ మహాలక్ష్మి భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని ఎల్లప్పుడూ కూడా ఆశ్రయించి అధిరోహించి అక్కడ వేంచేసి ఉన్నది కదా. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో తమ చోటి నుండి భగవంతుడికి కర్పూర నీరాజనాన్ని ఎలా సమర్పిస్తూ ఉన్నారు. మన యొక్క సౌభాగ్యం కదా ఇది. దేవదేవుడి యొక్క కల్పవృక్ష వాహన ఆ విశేషమైనటువంటి సేవను మనం ఇక్కడ దర్శించుకుంటున్నాం కదా. భక్తజనైక జీవితం అన్నప్పుడు మమ ప్రాణాహి పాండవాహ అని ఆనాడు చెప్పలేదా? నాకు పాండవులు ప్రాణ మిత్రులు, ఆ ప్రకారంగా వాళ్ళని కాపాడాలి అని భగవంతుని యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఒక అమృతోక్తి కదా. సమర్థం నిత్యసూరులు అనుభవించేటువంటి దాన్ని అంతటినీ కూడా వేదాంత దేశికుల వారు చెప్పిన రీతిగా నాతఃపరం కిమపమే త్వయి నాథనీయం మాతః దయే మయికురుష్వ తథాప్రసాదం బద్ధాదరో వృషగిరి ప్రణయీ యథాసౌ ముక్తానుభూతిమిహ దాస్యతిపే ముకుందః అని ఓ దేవదేవ, ఓ శ్రీవెంకటేశ, ఆ పరమపదంలో ఎటువంటి ఒక ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి ఆ స్థిరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని నీవు మాకు ఇస్తావో అటువంటి ఆనందాన్ని మేమందరం కూడా ఈ లోకంలోనే తిరుమల క్షేత్రంలోనే ఎలాగైతే కులశేఖరాళ్వారులు పడియాయి గడందు ఉన్ పవళవాయి కాన్బేనే అన్న చెప్పిన రీతిగా ఆ మందస్మిత వదనార విందాన్ని మేము అనుభవించేటట్టు చెయ్యవయ్యా అని ఆ స్వామివారి యొక్క ఘంటాస్వరూపుడైనటువంటి వేదాంత దేశికుల వారు ప్రార్థించిన రీతిగా మనం కూడా ప్రార్థించవద్దా? స్వామి మమ్మల్ని అనుగ్రహించు, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని కాపాడు. వారికి నెల్ల శోభనమై ఉందు దాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు దాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు. నాలుగు చేతులతోడ నలినేవు నిలుచుంటే చాడి కొమ్మల కల్పవృక్షము వలె నుందువు. నాలుగు చేతులతోడ నలినేవు నిలుచుంటే చాలి కొమ్మల కల్పవృక్షము వలె నుందువు. మేలిమి పీతాంబరాన మెరసి నీ ఉంటేను, మేలిమి పీతాంబరాన మెరసి నీ ఉంటేను, వారిన బంగారు రాశి వలె నుందు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందు తాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందు. చూచిన వారికి నెల్ల శోభనమై
పాదములతో సరి నీవు నిలుచుంటే అమరి ఇహ పరములందినట్టే ఉందువు. జమడి పాదములతో సరి నీవు నిలుచుంటే అమరి ఇహ పరములందినట్టే ఉందువు. తమినీల వర్ణముతో తగ నీవు నిలుచుంటే తమినీల వర్ణముతో తగ నీవు నిలుచుంటే గమి కనక వరుషకాల మేఘమౌదువు. గమి కనక వరుషకాల మేఘమౌదువు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందువు. ఆచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందువు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందువు. కొండ వంటి తురుముతో కోరి నీవు నిలుచుంటే మెండు శిఖరము తోడి మేడవలే నుందువు. కొండ వంటి తురుముతో కోరి నీవు నిలుచుంటే మెండు శిఖరము తోడి మేడవలే నుందువు. అండని శ్రీ వెంకటాద్రి అలమేలు మంగ కూడి. అండని శ్రీ వెంకటాద్రి అలమేలు మంగ కూడి. ఉండితే మిన్ను నేల ఒకటైనట్లుందువు. చూచిన వారికి నెల్ల శోభనమై ఉందువు. తాచిన శ్రీ వెంకటేశ దైవమై ఉందువు. చూచిన వారికి నెల్ల మకుట మకుటమాలోత్తంస చూడాలలామస్వలక తిలకమాలా కుండలైః సోర్ధ్వపుండ్రైః మణివరవనమాలాహారకేయూరకంఠ్యైః తులసి కటకకాంచీ నూపురాద్యైశ్చ భూషైః అసి జలజరతాంగైః శార్ంగకౌమోదికీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యైః సతత వితతశోభం పద్మనాభం వనాద్రేః ఉపవన సుఖలీలం సుందరం వందిషీయ. రథసప్తమి నాడు దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామి వివిధ వాహనాలలో ఊరేగుతూ గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కీర్తనలు కోలాటాలు చేస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు మార్మ్రోగుతుండగా వేద పారాయణమనేది అక్కడ పారాయణం చేస్తూ ఉండగా కర్పూర నీరాజనాల నడుమ కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి శ్రీభూ సమేతుడై అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత సంతోషం! స్వామి గోవింద 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 గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపః గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనమన్న రీతిగా తిరుమాడ వీధులంతా కూడా భక్తులతో నిండిపోయినది. ఇది కదా భగవంతునికి సంతోషం. భక్తై భాగవతై సహా అని చెప్పడం జరిగినది కదా. ఎల్లప్పుడూ కూడా భక్తులు భగవంతునితో ఉండాలి, భాగవతులతో ఉండాలి. భగవంతుడు
నేను ఒక్కడిగా ఉండలేను అని భగవంతుడు చెప్పుకుంటాడు. అలా ఎన్నో కీర్తనలతో అక్కడ విశేషంగా ఆ తిరుమాడ వీధులలో భక్తులందరూ కూడా కీర్తిస్తూ ఉండగా అలా స్వామి వివిధ వాహనాల్లో ఊరేగాడు. అలాగే అందరికీ కూడా ఇష్టమైనటువంటి వాహనం కల్పవృక్ష వాహనం. వాసుదేవ తరుఛాయ నాతిశీత నగర్మద అన్న రీతిగా ఆ వాసుదేవుడనేటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఒక పెద్ద వృక్షం. ఆ తరుఛాయ వాసుదేవుడు అనేటువంటి వృక్షం నీడలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఒక అశాంతి కానీ అమంగళములు కానీ కలగవు కనుక సకల మంగళప్రదుడు పరిత్రాణం అరే చెప్పిన రీతిగా అంటే పవిత్రాణం మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యహ అవ్యయః పిత అన్న రీతిగా పవిత్రాణం పవిత్రహాత్. ఎంత అత్యద్భుతమైనటువంటి మకుటమాలోత్తంస చూడాలలామ అన్న రీతిగా కిరీటానికి చుట్టూ అలంకరింపబడినటువంటి అద్భుతమైనటువంటి రత్నమాల కదా అది. భక్తులు కూడా ఎంతో అంటే భగవంతుడికి ఆహార్యం, ఆ ఆహార్యాన్నంతా కూడా వాళ్ళు ఇక్కడ ధరించి ఆ కల్పవృక్ష వాహనారూఢునటువంటి ఆ స్వామికి తమ యొక్క విశేషమైనటువంటి ఆ నృత్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. శిరు కిరీటంలోనే శిరోరత్నం ఎంత చక్కగా అక్కడ ఉన్నది. అలాగే గొప్ప శిరస్సుకు అక్కడ అలంకరింపబడినటువంటి దివ్య ఆభరణాలు, అందమైనటువంటి ముంగురులు, ముత్యాలు పొదిగిన బంగారంతో చేయబడినటువంటి లలాట హారమాల, కర్ణాభరణాలు, ఊర్ధ్వపుండ్రము, కౌస్తుభము, వైజయంతి, వనమాల, భుజకీర్తులు, కంఠశివలంకనే కంటికలు, ఈ ప్రకారంగా ఆ స్వామి సుదర్శన చక్రవేవి, శార్ంగమనేటువంటి ఆ ధనుస్సు, అలాగే పాంచజన్యం అనేటువంటి శంఖం, కౌమోదికి అనేటువంటి గద, ఇలా సకల ఆయుధ విశిష్టుడై ఆ భగవంతుడు ఈనాడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని మనం ఏ ప్రకారంగా ఆ స్వామివారి యొక్క సౌశీల్య గుణం ఇది అంటే వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి ఈనాడు అర్చామూర్తిగా తిరుమల క్షేత్రంలో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్న రీతిగా శ్రీ వెంకటాచలంలో వేంచేసి ఉన్నాడు. ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితమని వేదాంత దేశికుల వారు ఆ నగమునకు ఆ అచలమునకు ఆ దివ్య పర్వతానికి నమస్కరిస్తూ ఉన్నారే. అది ఎందుకు అంటే ఎలాగైతే చెరకు రసం స్రవించి గడ్డగట్టి కలకండగా మారుతుందో అదే ప్రకారంగా ఆ దేవదేవుడైనటువంటి శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి దయ అనేది అలా ప్రవహించి ఈనాడు మనకు కొండలుగా కనిపిస్తున్నాయి. అటువంటి కొండలకు నమస్కారం. ప్రపద్యేతం గిరింప్రాయ అన్నారు. అలాగే స్వామివారికి పరత్వం ఉంది, సౌలభ్యం ఉంది, సౌశీల్యం ఉంది. వాత్సల్యం అనేటువంటి ఎన్నో గుణములు ఉన్నా కూడా సౌశీల్యం అనేటువంటి గుణం అనేది స్వామివారి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది అని ఆ దయాదేవి యొక్క మహిమను అక్కడ విశేషంగా దేశికుల వారు స్తోత్రం చేస్తూ నిషాదానాం నేత కపికులపతి కాపి శబరి కుచేలః కుబ్జాస వ్రజయువతయః మాల్యకృతి అమీషాం నిమ్నత్వం వృషగిరిపతేః ఉన్నతిమపి ప్రభూతైః శ్రోతోభిః ప్రసవమనుకంపే సమయసి. ఓ దయాదేవి, ఆ బోయవాడి అందరి అధిపతి అయినటువంటి గుహుడు, వానరేశుడైనటువంటి సుగ్రీవుడు, శబరి అనేటువంటి ఒక బోయస్త్రీ, కుచేలుడు అంటే జీర్ణవస్త్రుడైనటువంటి కుచేలుడు, కంసునికి చేటి అయినటువంటి త్రివర్క కుబ్జ గూనిది, గోప యువతులు, మాలాకారుడు, ఇలా వీళ్ళందరినీ కూడా అనుగ్రహింపచేసినావు కదమ్మా. నిమ్నత్వం ఆ తక్కువతనాన్ని వెంకటాద్రీశుని యొక్క ఎక్కువతనం ఆ పెద్దదైనటువంటి నీ యొక్క ప్రవాహములచే నీవు సమీకరిస్తున్నావు కదమ్మా. వాళ్ళ జాతిమత భేద దూరుడు, ఎటువంటి ఎవ్వరడిగినా కూడా అందరినీ అనుగ్రహించేటువంటి ఆ స్వామి అన్నమాట.
అందువల్ల అందరినీ కూడా భగవంతుడు గుహుడు, సుగ్రీవుడు, శబరి, కుచేరుడు, అలాగే కుబ్జ, గోపయువతులు, మాలాకారుడు మొదలగు పరమ భాగవతులందరినీ కూడా భగవానుడు సర్వస్వదానం అనేటువంటి గాఢాలింగనాన్ని కూడా చేసుకున్నాడు కదా. అందువల్ల భగవంతుని యందు సమానత్వం, అదివో అల్లదివో శ్రీ హరివాసమన్న రీతిగా ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా మనం వెళ్ళి దర్శించుకోవాలి కదా. అది కదా మన యొక్క స్వభావం, అది కదా మన యొక్క స్వరూపం. అందువల్ల విశేషంగా ఈనాడు రథసప్తమి నాడు కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో శ్రీభూసమేతుడే ఊరేగుచున్నటువంటి ఆ స్వామిని మనం దర్శించుకుంటే మన యొక్క కోరికలంతా కూడా అంటే భగవత్ ప్రేరితములుగా ఉండాలి. అది భగవంతునికి అర్పించే విధంగా ఉండాలి. ఎందుకంటే జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణన్న రీతిగా ఈ కరచరణాది వైములన్నీ కూడా భగవంతుడికే కదా. ఒక్కసారి స్వామిని నమస్కరిస్తాం మనం. తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. పంటకి పాల వెళ్ళి పండిన పాల పండు తొంటి గొల్లి తల మోవి దొండ పండు. పంటకి పాల వెళ్ళి పండిన పాల పండు తొంటి గొల్లి తల మోవి దొండ పండు. అంటుకున్న మేని ఛాయ అల్లు నేరేడు పండు. అంటుకున్న మేని ఛాయ అల్లు నేరేడు పండు. ముంటి సింహపు గోళ్ళ ముండ్ల పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు. తినరాని కొనరాని దేవలోకపు పండు. వేద శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు తచ్చిన దైత్యమారి దేవదారు పండు. ఇచ్చల వేద శాస్త్రాలు తెచ్చిన పేరీత పండు తచ్చిన దైత్యమారి దేవదారు పండు. పచ్చి తీర మెరసిన బండి గురువింద పండు. పచ్చి తీర మెరసిన బండి గురువింద పండు. ఇచ్చవలి నన్న వారి ఇంట నంటి పండు. తినరాని కొనరాని దేవ
పాలి తీయని చింతపండు తెమ్మల సిరివలపు తేనె పండు ఇమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు ఇమ్ముల శ్రీ వెంకటాద్రి నింటింటి ముంగిటి పండు కొమ్మల 16,000 కొమ్మ మామిడి పండు తినరాని కొనరాని దేవలోకపు పండు మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు పరమపదనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో ఎవరైతే ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేయడానికై శ్రీ వెంకటేశ్వరుడుగా ఇక్కడ కొలువుదీరి ఉన్నాడు. సమస్త గుణ సంపన్నుడు స్వామి. వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమః కృతీకృతజ్ఞ త్వమసి స్వభావతః సమస్త కళ్యాణ గుణామృతోదధి అని ఆ యమునాచార్యుల వారు భగవంతుడు సమస్త కళ్యాణ గుణ సముద్రుడు అని కీర్తించారు. ఎన్ని గుణాలు! వశీ సర్వస్య ఈశానః సర్వస్య వశీ అన్న రీతిగా అందరినీ కూడా తన యొక్క గుణము చేత వశీకరించుకునే శక్తి కలవాడు. అందరి వశం భక్తుల యొక్క అధీనంలో కూడా ఉండేవాడు భగవంతుడు అని చెప్పుకోవచ్చు. వదాన్య ఉదారుడైనటువంటి ఆ స్వభావం కలవాడు. లేకపోతే భగవంతుడు అందరినీ రక్షిస్తాడా అండి? గుణవాన్ సౌశీల్యాది గుణ విభూషితుడు. రుజుహు ఆర్జవం అంటే ఒకే మాట ఒకే బాట. మనస్సులో వాక్కులో క్రియలో కూడా ఒకే విధానం ఉంటుంది. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం అన్న రీతిగా భగవంతుడు అలా ఉంటాడు. అలాగే శుచి పరమ పవిత్రుడతను. మృదు మృదువైనటువంటి స్వభావం కలవాడు. దయాళు దయాస్వభావం మాధుర్య గుణ సంపన్నుడు. స్థైర్యం కలవాడు. సర్వసముడు అందరికీ కూడా సమానమైనటువంటి ఒక ఆ విశేషమైనటువంటి క్రియ ఏదైతే ఉంటుందో సమస్త జనులను సమానంగా చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వభావం ఉన్నది. కృతకృత్యుడు. కృతి అంటే కృతకృత్యుడు. ఎలాగైతే ఆ విభీషణుడికి ఆ లంకా నగరాన్ని అంటే పట్టాభిషిక్తుడు చెయ్యాలని కోరుకున్నాడు. అది విజ్వర ప్రముమోద అని రామచంద్రుల గారు ఎప్పుడైతే విభీషణుని అక్కడ పట్టాభిషిక్తుడు చేశాడో ఆ సమయంలో చాలా సంతోషించాడు. అంటే రుణగ్రస్తుడుగా ఉన్నటువంటి స్వామి అక్కడ వచ్చి రుణవిహీనుడయ్యాట సుగ్రీవుడికి, అంటే విభీషణాళ్వాడికి. అలాగే సుగ్రీవుడికి ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో దాన్ని కూడా నెరవేర్చాడు స్వామి. ఇలా ఈ ప్రకారంగా స్వభావత సహజంగానే సకలములైనటువంటి మంగళకరములైనటువంటి గుణములు అనేటువంటి అమృతమునకు దేవదేవుడు సముద్రుడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు కనుక ఆ స్వామిని మనం దర్శించుకుంటూ ఉండాలి. సర్వస్య వశీ సర్వస్య ఈశానః అని వేదం చెప్తుంది. జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం అని కూడా మనకు ఆ భగవంతుడి యొక్క ప్రభుత్వను తెలిపింది. అలాగే ఆనుకూల్యం ఉన్నవారి వశమున భగవంతుడున్నాట. ఇమౌ స్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యతైషం వై శాసనం కరవావకిమని విశ్వామిత్ర మహర్షికి ఆ రాముడు తన యొక్క కింకరత్వాన్ని పొంది ప్రకటించినాడు కదా. అందువల్ల ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి గుణగణాల్ని మనం విశేషంగా వర్ణించగలమా? ఏ భజంతితు మాం భక్త్యా మయి తేషు చాపి అహం. వాళ్ళయందు నేను ఉంటాను, నా యందు వాళ్ళు ఉంటారు. ఇది కదండి భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ గుణం. ఆజ్ఞాపయ మహాబాహో బ్రూహి యత్తే వివక్షితం స్వయమేవ హరిర్వవ్రే విప్రపాదావనే జనం. రాజసూయంలో బ్రాహ్మణుల యొక్క ఆ పాదములు కడుగుటాను స్వయంగా వివరించినాడు.
అనన్యాధీనత్వం తవ కిల జగురు వైదిక గిరహ ప్రణత శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికా ब्राह्मणः अभयत्सौम्यः सौम्यो हि ब्राह्मणः प्रथमायैव सावित्रः यद्मारुहस्पत्यः एतद्धि ब्राह्मणस्य वाक्पदेयम् ईशोमीयः आग्नेयो वै